నారీ శక్తి అభియాన్, ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ మీరందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. లేకపోతే ఎలాగా? మీ తల్లిని గుర్తు తెచ్చుకోండి, మీ చెల్లిని గుర్తు తెచ్చుకోండి, మీ ఇంట్లో వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. మరి హిస్టరీ మర్చిపోతే ఎలా మోడీ గారు? హిస్టరీ అనేది ఒకటి ఉంటుంది కదా, అందులోని పార్లమెంట్ హిస్టరీ, రికార్డెడ్ ఎవిడెన్స్లన్నీ నా జోబులోంచి నేను చెప్పిన మాటలు కాదు, మీరు చెప్పిన మాటలు కాదు. ఫస్ట్ అసలు ఉమెన్ రిజర్వేషన్ లోకల్ పంచాయతీలో ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్. ఈ రోజున భారతదేశంలో 15 లక్షల మందికి లోకల్ పంచాయతీస్లో ఉమెన్కి 33% రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్. దాన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? 1989, నేను పుట్టిన సంవత్సరం. రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా దాన్ని పెట్టారు. అప్పుడు అపోజిషన్లో బీజేపీనే ఉంది. దాన్ని అపోజ్ చేసింది ఎవరు? మీ పార్టీ పెద్దలే. బీజేపీ అపోజ్డ్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ 1989. తర్వాత గర్వంగా చెప్పుకుంటాం, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగోడు పివి నరసింహరావు గారు, ఆయన ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఇన్ లోకల్ పంచాయత్స్ ప్రవేశపెట్టి పాస్ చేయించిన ఘనత కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు. తర్వాత ఇప్పుడు లేటెస్ట్కి వచ్చేద్దాం. మరి మీరు అసలే మీ తల్లిని చెల్లిని గుర్తు చేసుకోండి అన్నారు కదా. 2010లో యూపీఏ గవర్నమెంట్ ఉంది కదా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. రాజ్యసభలో ఖచ్చితంగా అసెంబ్లీస్లోని పార్లమెంట్స్లోని ఉమెన్ రిజర్వేషన్ ఉండాలని యూపీఏ గవర్నమెంట్ రాజ్యసభలో బిల్ పాస్ చేసేసింది, ఉమెన్ రిజర్వేషన్ బిల్. తర్వాత వాళ్ళకి లోక్సభలో, ఎందుకంటే అప్పుడు చాలా కకలబికలం, చాలా పార్టీలతో కలిపి ఉంది కదా యూపీఏ గవర్నమెంట్, పాస్ చేయలేకపోయింది. 2014 నుంచి 24 వరకు ఫుల్ మెజారిటీ ఇచ్చింది మీకు భారతదేశ ప్రజలు. ఫుల్ మెజారిటీ ఇస్తే 14 నుంచి 24 వరకు మీకు అది కనబడలే ఉమెన్ రిజర్వేషన్ బిల్. సెన్సెక్స్ కూడా చేయలేదు. మరి మళ్ళా 23 నుంచి అడుగుతానే ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. 23లో సోనియా గాంధీ గారు అడిగారు, 24లో రాహుల్ గాంధీ గారు అడిగారు, అందరూ అడుగుతానే ఉన్నారు. ఇప్పుడు అర్జెంటుగా ఉమెన్ రిజర్వేషన్ బిల్, అది కూడా కండిషన్స్ అప్లైతో ఎలా పాస్ చేద్దాం అనుకుంటున్నారు? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టుగా చక్కగా ఆ 543లో ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చేయండి, సింపుల్గా అయిపోద్ది కదా. 2026 సెన్సెస్ అయిన తర్వాత చక్కగా ఓబీసీ, ఎందుకంటే మాకు ఆంధ్రప్రదేశ్లో మోర్ దాన్ 50% బీసీలు ఉంటారు. ఏ బీసీ ఉమెన్ రాకూడదా? నాకు తెలిసిన చరిత్రలో ఇప్పుడు వరకు అదర్ దాన్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఒక్క ఎస్సీకి కూడా ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వాల. ఇప్పుడు బీసీకి రిజర్వేషన్ లేకపోతే ఉమెన్స్లో ఏ బీసీ కన్నా టికెట్లు ఇస్తాయా పార్టీలు? ఏవో. సో యూ హ్యావ్ టు డిఫైన్ ద ఓబీసీ రిజర్వేషన్ ఇన్ దట్ 33% ఉమెన్ రిజర్వేషన్. లేదంటే చక్కగా 543లో ఇచ్చేయండి, సింపుల్గా అయిపోద్ది కదా. దీన్ని మళ్ళీ 2026 సెన్సెస్కి అడ్డు పెట్టి కండిషన్స్ అప్లై అని చెప్పి మేము ఇద్దాం అనుకుంటున్నామని 2029లో వచ్చే ఎలక్షన్స్కి డ్రామాలు ఎందుకు? సో ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ మాటలని చెప్తున్నాను. ద హిస్టరీ ఆఫ్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లో ఈ భారతదేశంలో ఉండే మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాగని నేను కాంగ్రెస్ పార్టీలో చేరతానని కాదు. దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. ఈ నిజాలు మీకు కొంచెం చేదుగానే ఉంటాయి, వినాలి. ఇప్పుడు రిజర్వేషన్ ఇవ్వదలుచుకుంటే కనుక చక్కగా 543 సీట్స్లో 30% ఉమెన్ రిజర్వేషన్ ఇవ్వండి, 33% ఉమెన్ రిజర్వేషన్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత 2026 సెన్సెస్ అయిన తర్వాత చక్కగా క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ ఇవ్వండి. ఇస్తే కనుక ఎస్సీ ఎస్టీకి ఆల్రెడీ అయితే ఇబ్బంది లేదు, ఓబీసీ ఉమెన్ చాలా చాలా ఇంపార్టెంట్, మోర్ దాన్ 50% ఉంటారు వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. ఇచ్చి ముందుకెళ్ళండి, అందరూ సపోర్ట్ చేస్తారు. అంతేగాని డీలిమిటేషన్ చేయడానికి, జెరీమాండరింగ్ చేయడానికి, ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ని అడ్డుగా పెట్టి ఒక డ్రామా క్రియేట్ చేసి మీ ఇంట్లో తల్లిని గుర్తు తెచ్చుకోండి, చెల్లిని గుర్తు చేసుకోండి. మీ పెద్దలకి తల్లి చెల్లి గుర్తురాలే. ఉమెన్ రిజర్వేషన్ బిల్ని రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు ప్రవేశపెట్టినప్పుడు అపోజ్ చేసింది బీజేపీ. మీకు గుర్తురాలే, మీకు గుర్తు వస్తుంది, పోన్లే మంచిదే. కానీ కండిషన్స్ అప్లై అన్న దాంతో
ఉమెన్ రిజర్వేషన్ బిల్ని పెట్టకుండా అన్కండిషనల్గా 543లో 33% ఉమెన్ రిజర్వేషన్ ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. అదే కదా చెప్తుంది పార్లమెంట్ రికార్డ్స్లో. సో డ్రామాలు మానేసి కండిషన్స్ అప్లై తీసేసి పెడితే బాగుంటుంది. ప్రజలు కూడా మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్స్లో రాయండి, సో దట్ నాకు అర్థమవుతుంది. మోడీ గారు కూడా చూస్తారు. సోషల్ మీడియా చాలా ఎఫెక్టివ్, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలు చేయడానికి కారణం ఏంటంటే పబ్లిక్ పల్స్ ఏంటో గవర్నమెంట్ కూడా చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. ఇది ఒక చరిత్రాత్మక యాక్ట్, అమెండ్మెంట్ ఇన్ ద పార్లమెంట్ జరుగుతుంది ఇప్పుడు. అందరూ పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ.